రోడ్స్ మీద మనం చాలా సూపర్ బైక్స్ చూస్తూ ఉంటాం, కానీ 90s 80s కిడ్స్కి మాత్రం ఈ కరిజ్మా అనే సూపర్ బైక్. ఇది సూపర్ బైకే కాదు, వాళ్ళ డ్రీమ్ బైక్. 90s 80s కిడ్స్ వాళ్ళ స్కూలింగ్లో కూడా వాళ్ళ నోట్బుక్లో కూడా ఈ బైక్ పేరు లాస్ట్ పేజ్లో రాసుకున్నారు. అంత డ్రీమ్ బైక్ ఇది. అలాంటి బైక్ని ఈరోజు నేను 90% ఒరిజినల్ పార్ట్స్ తోటి ఫుల్లీ రీస్టోర్ చేసి బ్రాండ్ న్యూ కండిషన్లో నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. అయితే ఆ బైక్ యొక్క స్పెషాలిటీ ఏంటి, దాని డిజైన్ ఏంటి, ఇందులో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, అసలు ఈ బైక్ వాళ్ళకి అంతగా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ విషయాలు ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. 2005 నుంచి 2010 వరకు మార్కెట్లో ఈ బైక్కి ఫుల్ క్రేజ్ ఉండేది. అయితే ఆ రోజుల్లో ఇలాంటి ఫెయిరింగ్స్ ఉన్న బైక్ మార్కెట్లో ఇదే ఫస్ట్ బైక్. అప్పుడు పల్సర్లు, యమహాలు ఇలా బైకులు ఉన్నా కూడా ఇలాంటి ఫెయిరింగ్స్తో వచ్చింది ఈ బైక్, కాబట్టి మార్కెట్లో ఇది ఒక రాజులాగా ఉంది. అయితే ఇందులో ఫస్ట్ మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే కరిజ్మా, ఇక్కడ మనకి హెడ్ లైట్ ఉంటుంది. హెడ్ లైట్ విజిబిలిటీ కూడా నార్మల్గా ఒక కార్కి ఎలాంటి విజిబిలిటీ ఉంటుందో అంత లైటింగ్ ఇక్కడ ఇస్తుంది. దాంతోపాటు ఇక్కడ 2 పైలట్ లైట్స్ కూడా ఇచ్చారు. ఇవి ఈ బైక్ స్పెషల్ అట్రాక్షన్. ఆ తర్వాత ఇక్కడ మనం వైజర్ చూస్తాము. ఈ వైజర్ వచ్చేసరికి జస్ట్ ఇది ఒక డిజైన్ మాత్రమే కాదు. ఎవరైనా ఈ బైక్ని లాంగ్ రైడ్కి తీసుకెళ్లాలన్నా, టూరింగ్ కోసం వెళ్ళాలన్నా, ఫ్రంట్ నుంచి వస్తున్న విండ్ బ్లాస్ట్ని కంట్రోల్ చేయడానికి, రైడర్కి కంఫర్ట్ని ఇవ్వడానికి దీన్ని డిజైన్ చేశారు. దాంతోపాటుగా ఇది వెహికల్కి కావాల్సిన ఫుల్ ఏరోడైనమిక్ షేప్ను కూడా ఇస్తుంది. చూడటానికి చాలా స్పోర్టీగా అనిపిస్తుంది. ఇక్కడ మనం హెడ్ లైట్ దగ్గరే మనం ఈ ఫైరింగ్స్ ఇక్కడ ఇండికేటర్స్ ఇచ్చారు. తర్వాత ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా మంచిగా డిజైన్ చేసి ఉంటుంది. డిస్క్ బ్రేక్స్ అనేది అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. కరిజ్మాలో అప్పుడు ఇంత పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఈ వెహికల్ని రైడ్ చేసే వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ని, వెహికల్కి కావాల్సిన మంచి ప్రీమియం లుక్స్ని ఇస్తుంది. ఇందులో వచ్చేసి ఫ్రంట్ వీల్ వచ్చేసరికి 18 సెక్షన్ టైర్ ఉంటుంది. అలానే రేర్ వీల్ కూడా 18 సెక్షన్లో ఉంటుంది. ఇవాళ మార్కెట్లో వచ్చే వెహికల్స్ అన్నీ 17 సెక్షన్లో వస్తున్నా, ఆ రోజుల్లో మాత్రం ఇది 18 సెక్షన్స్లో చాలా పెద్ద టైర్లు ఇచ్చారు. కరిజ్మాకి మెయిన్ లుక్స్ వైజ్ బాగా ఇంప్రెస్ చేసేది ఏంటంటే దీనికి ఉన్న ఫైరింగ్స్ అనమాట. ఆ రోజుల్లో ఈ ఫైరింగ్స్ ఉన్న వెహికల్స్ చాలా తక్కువ. ఇది చాలా థిక్గా డిజైన్ చేశారు. ఇంకా ఈ ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇది 15 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్. చూడటానికి మనకి ఈ షేప్స్ కానీ, ఈ లైన్స్ కానీ ఇది ఏరోడైనమిక్గా అనిపిస్తాయి. దాంతో పాటుగా వెహికల్కి మంచి మస్కులర్ లుక్ని ఇస్తాయి. కూర్చున్నప్పుడు కూడా మనకి ఒక పెద్ద పులి మీద కూర్చున్నట్లు ఉంటుంది. రోడ్ మీద రైడ్ చేస్తున్నప్పుడు కూడా రైడర్కి మంచి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కరిజ్మాలో వచ్చేసరికి ఫ్యూయల్ ట్యాంక్ తర్వాత మనం చూస్తే ఈ సీట్స్ అన్నమాట. సీట్ ఇప్పుడు వస్తున్న బైక్లో స్ప్లిట్ సీట్ వచ్చినాయి, కానీ అప్పుడు సింగిల్ సీటే ఉండేది. కానీ సింగిల్ సీట్ కూడా ఈ వెహికల్కి చాలా వీల్ బేస్ ఉంటుంది. అంటే ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్కి ఉండే డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వెహికల్ చాలా పొడవుగా ఉంటుంది. కాబట్టి రైడర్ కానీ, పిలియన్ కానీ కంఫర్టబుల్గా రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా రైడింగ్లో ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. ఇంకా ఈ కరిజ్మాలో సీట్స్ వెనక వైపు మనకి ఇక్కడ మంచి హెవీగా కాస్టింగ్ అల్యూమినియం తోటి గ్రాబ్ రైల్ ఇచ్చారు. ఇది కూడా చాలా హెవీగా వెహికల్కి మంచి లుక్ని ఇస్తుంది. వెనక్కి కూర్చున్న వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అలానే మనం వెహికల్ని ముందుకి వెనక్కి ఇలా మనం తీసుకోవాలన్నప్పుడు కూడా దీని హెల్ప్ తోటి మనం ఈజీగా వెహికల్ని మూవ్ చేయొచ్చు. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఫుట్ పెగ్స్ కూడా చూడండి ఎంత హెవీగా, ఎంత హై క్వాలిటీగా ఉన్నాయో. దాంతోపాటు గేర్ రాడ్ కూడా చూడండి, ఇది స్టీల్తో డిజైన్ చేసినట్లు ఉంటుంది. మంచి క్రోమ్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ కరిజ్మాని రేర్ సైడ్ నుంచి ఒకసారి చూద్దాము. నార్మల్గా ఇప్పుడు వచ్చే వెహికల్ అన్నిట్లో లైటింగ్ సెక్షన్ మొత్తం ఎల్ఈడీస్ వస్తున్నాయి. కానీ పాత కరిజ్మాలో వచ్చేసరికి మొత్తం హెలోజన్ లైట్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద పెద్ద ఇండికేటర్స్. అంటే నార్మల్గా ఇప్పుడు మనం చాలా చిన్న ఇండికేటర్స్ చూస్తున్నాం. ఈ కరిజ్మాలో వచ్చేసరికి ఇంత పెద్ద ఇండికేటర్స్ ఇచ్చారు. మంచి విజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు ఈ మెయిన్ టైల్ ల్యాంప్ ఏదైతే ఉందో ఇది కరిజ్మా యొక్క సిగ్నేచర్ అని చెప్పొచ్చు. మీరు ట్రాఫిక్లో ఉన్న 100-1000 బండ్ల మధ్యలో ఉన్నా కూడా కరిజ్మా ఐడెంటిటీని అయితే ఈ టైల్ ల్యాంప్ ఎప్పటికప్పుడు రిప్రజెంట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఈ వెహికల్లో ఉన్న రేర్ వీల్ని ఒకసారి చూద్దాము. రేర్ వీల్ వచ్చేసరికి ఈ వీల్ వచ్చేసరికి 18 సెక్షన్ టైర్ అనమాట. ఇప్పుడు వస్తున్న ఎంత ప్రీమియం బైక్స్ అయినా కానీ 17 సెక్షన్ టైర్స్ ఇస్తున్నారు. కరిజ్మాకి మెయిన్ మంచి లుక్స్ తీసుకొని వచ్చేది ఈ వీలే అనమాట. ఇది 19 సెక్షన్ టైర్ వస్తుంది. వెహికల్ని కూడా చాలా హెవీగా, బల్కీగా చూపించడానికి ఈ వీల్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది మనం ఇలాంటి వీల్ని ఈ 3 బైక్స్లోనే చూస్తాం. 1 కరిజ్మా, 2 యూనికార్న్, 3 సిబిజెడ్. ఈ 3 వెహికల్స్లోనే ఈ వీల్ సెక్షన్
ఈ సైజు ఉన్న వీల్ సెక్షన్ ని మనం చూస్తాం. ఇప్పుడు మనం ఈ వెహికల్ లో ఉన్న ఎగ్జాస్ట్ డిజైన్ చూద్దాము. అంటే నార్మల్ గా ఇప్పుడు వస్తున్న వెహికల్స్ లో మనకి వాంటెడ్లీ వాళ్ళు క్రోమ్ ఫినిషింగ్ ఇస్తున్నారు. కానీ పాత ఈ కరిజ్మాలో వచ్చేసరికి ఇది జస్ట్ క్రోమ్ ఫినిషింగ్ కాదు, ఇది కంప్లీట్ సాలిడ్ స్టీల్. మీరు ఎక్కడ చూసినా ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో, అంటే ఇది ఒక కిక్ రాడ్ అవ్వచ్చు, లేదా బ్రేక్ లివర్ అవ్వచ్చు, లేదంటే ఈ ఎగ్జాస్ట్ అవ్వచ్చు, ఏదైనా ఇది సాలిడ్ స్టీల్. ఇక్కడ మనకేది క్రోమ్ ఫినిషింగ్ లాగా జస్ట్ షో ఆఫ్ కాదు, ఇది సాలిడ్ స్టీల్ తో ఇచ్చారు. ఇది చాలా హెవీగా బల్కీగా ఉంటుంది. వెహికల్ యొక్క డిజైన్ ని ఇంకా పెంచేలాగా ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు ఇప్పుడు మనం రెగ్యులర్ గా చూస్తున్న వెహికల్ లో వచ్చేసరికి ఇక్కడ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. మోనోషాక్ సస్పెన్షన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది. మీరు కార్నరింగ్ చేసేటప్పుడు వెహికల్ కి కావాల్సిన ఫుల్ స్టెబిలిటీ ఇస్తుంది. ఆ, కానీ మీరు ఎక్కువ రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కి అయితే అదంతా సజెస్టబుల్ కాదు. కానీ పాత కరిజ్మాలో వచ్చేసరికి డ్యూయల్ షాక్ అబ్సర్వర్స్ ఇచ్చారు. ఇవి రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కి, లాంగ్ లైఫ్ ఉండడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు వస్తున్న వాటిలో వచ్చేసరికి ఇక్కడ ఫుట్ పెగ్స్ ఇవి ఫైబర్ తో కానీ చాలా లేదంటే నార్మల్ గా అయినా ఇవి ఇస్తున్నారు, పైప్ డిజైన్ తోటి ఇస్తున్నారు. కానీ అప్పట్లో కరిజ్మాలో ఇవి మొత్తం కాస్టింగ్ అల్యూమినియం తో చాలా హెవీగా ఇచ్చారు. ఇవి వెహికల్ యొక్క లుక్ అయితే ఇంకా పెంచేస్తాయి. ఈ ఇంజన్ యొక్క స్పెసిఫికేషన్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం లైక్ చేసేది ఇక్కడ ఈ హీరో హోండా బ్యాడ్జింగ్, రైట్? ఈ హీరో హోండా బ్యాడ్జింగ్ లో ఈ ఇంజన్ వచ్చేసరికి 223cc ఇంజన్ అన్నమాట. ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 17 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో వచ్చేసరికి టార్క్ కూడా అప్రాక్సిమేట్లీ 19 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. ఇది ఫుల్లీ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్స్ అన్ని లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఇస్తున్నారు. అంటే లిక్విడ్ కూల్డ్ ఇంజన్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ కానీ యాక్సిలరేషన్ కానీ చాలా క్విక్ గా ఉంటాయి. వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాని మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది. కానీ ఈ కరిజ్మాలో వచ్చేసరికి ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్. దీనికి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, దాంతో పాటు దీని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక మనం ఈ సైడ్ డిజైన్ లో చూస్తే ఈ ట్యాంక్ కనెక్ట్ అయిన ఫైరింగ్స్ తో పాటు ఇక్కడ నీట్ గా ప్లేస్ చేసిన ఇంజన్, ఈ ఇంజన్ డిజైన్ ని కవర్ చేస్తూ ఒక గార్డ్ లాగా ఇక్కడ ఒక ప్యానల్ ఇచ్చారు. ఈ ప్యానల్ ని కూడా వీళ్ళు వెహికల్ యొక్క ఏరోడైనమిక్స్ ని దృష్టిలో పెట్టుకొని నీట్ గా డిజైన్ చేశారు. దీనివల్ల వెహికల్ యొక్క స్టెబిలిటీ రోడ్ మీద పెరుగుతుంది, వెహికల్ యొక్క మైలేజ్ కూడా పెరుగుతుంది. 2005 నుంచి 2008 అప్పుడు డిస్క్ బ్రేక్స్ అప్పుడే ఇంట్రొడ్యూస్ అయినాయి. అప్పుడు ఈ డిస్క్ బ్రేక్ టెక్నాలజీ మనం ఈ కరిజ్మాలో చూసాము. అది కూడా సింగిల్ డిస్క్ ఇచ్చారనమాట. అంటే రేర్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఈ డ్రమ్ బ్రేక్ ని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే కరిజ్మాలో వచ్చేసరికి మెయిన్ ఈ వెహికల్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ యొక్క వీల్ బేస్ అంటే ఫ్రంట్ వీల్ కి రేర్ వీల్ కి మధ్యలో ఉన్న లెంత్ అన్నమాట. ఈ వెహికల్ యొక్క లెంత్ మనం వేరే వెహికల్ తో కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వీల్ బేస్ వచ్చేసరికి ఈ వెహికల్ ది 1355 వీల్ బేస్ ఉంటుంది. అంటే మనం హైవేస్ లో 100-120 స్పీడ్ వెళ్తున్నా కూడా ఇంత పెద్ద వీల్ బేస్ వల్ల వెహికల్ స్టెబిలిటీ అయితే చాలా హైగా ఉంటుంది. అయితే ఇంకా మనం ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అయితే నార్మల్ గా 160 mm అనేది యావరేజ్ గ్రౌండ్ క్లియరెన్స్. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి డ్యూయల్ షాక్ సస్పెన్షన్ వచ్చింది కాబట్టి 160 గ్రౌండ్ క్లియరెన్స్ అయినా మనం స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ లేదంటే మట్టి రోడ్ లో వెళ్తున్నప్పుడు ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు కూడా వెహికల్ మనకి ఇక్కడ కింద టచ్ అవుతుంది అనే భయమే లేదు. మనలో చాలా మందికి నచ్చేది ఈ డిజైన్ మాత్రమే కాదు, ఈ టైటిల్స్ అంటే మనకి చాలా ఇష్టం. మనం హీరో అయిన తర్వాత మనలో ఎంతమంది ఈ బైక్ లైక్ చేశారో తెలియదు, కానీ హీరో హోండా ఉన్నప్పుడు మాత్రం ఈ బైక్ అంటే జనానికి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. అప్పటి నుంచి ఈ బైక్ కి ఉన్న క్రేజ్ అసలు మార్కెట్ లో తగ్గనే లేదు. ఎవరైనా ఇలాంటి బైక్ దొరికితే ఇప్పటికీ కొనడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ బైక్ ని ఈ రోజు మనం రీస్టోరేషన్ చేయడానికి మన వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఒక 2 lakhs వరకు పట్టింది. ఇలాంటి బైక్ కనుక మీకు కూడా కావాలి అనుకుంటే ఇలాంటి బైక్ ని మీరు ఎంతలో పర్చేస్ చేస్తారు? మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ బైక్ మీద ఒకసారి కూర్చొని అసలు దీని కంఫర్ట్ ఏంటి, లేదంటే దీని హ్యాండిల్ బార్ ఏంటి, దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎలా ఉంది, సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర్చున్నప్పుడు అయితే పెద్ద సీట్ ఫుల్లీ కంఫర్టబుల్ గా ఉంటది. మనం ఇప్పుడు చూస్తున్న బైక్ లో లాగా ఇరుక్కున్నట్లయితే అనిపించదు. మీరు ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా కూడా ఫ్రీగా కూర్చోవచ్చు. ట్యాంక్ కి కూడా మనకి ఫుల్ కమిట్ అయినట్టు ఉంటుంది బైక్. ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే హ్యాండిల్ బార్ లో రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఇంజన్ ఆన్ ఆఫ్ కిల్ స్విచ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి హెడ్ లైట్ కంట్రోల్స్, ఇవి వచ్చేసరికి సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంటుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి హెడ్ లైట్ ఇచ్చారు, తర్వాత ఇండికేటర్స్ ఇచ్చారు, హారన్ కూడా చూడొచ్చు, ఇది హారన్ బటన్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే
ఇక్కడ వచ్చేసరికి సెమీ డిజిటల్ ఉంది. అంటే ఇది మనకి స్పీడోమీటర్, ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఇచ్చారు, టాకోమీటర్. ఇక్కడ వెహికల్ యొక్క ఫ్యూయల్ గేజ్, ఎన్ని కిలోమీటర్స్, ఎన్ని ట్రిప్స్ వేసింది, ఓవరాల్ రీడింగ్ ఎంత, అదంతా ఇక్కడ మనకి డిజిటల్ గా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి ఇండికేటర్స్ కి సంబంధించిన 2 ఐకాన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం ట్రిప్ కి సంబంధించిన ట్రిప్ సెట్ చేసుకోవడానికి బటన్ కూడా ఇచ్చారు. మనం క్లాక్ అంటే వెహికల్లో ఉన్న టైంని సెట్ చేసుకోవడానికి ఇక్కడ సెట్టింగ్ బటన్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే డీసెంట్ గా ఉంది. సిట్టింగ్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ మనం ఈ వెహికల్ మీద కూర్చున్నప్పుడు ఎవరైనా లాంగ్ రైడ్స్ వెళ్ళాలంటే ఈ వైజర్ ఉంటుంది కదా, ఇది జస్ట్ డిజైన్ కోసం మాత్రమే కాదు. లాంగ్ రైడ్ లో మనం వెళ్ళేటప్పుడు అంటే ఈ పొజిషన్ ఉంటుంది కదా, ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ సైడ్ వచ్చే విండ్ మొత్తం ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి రైడర్ ఏంటంటే అంత త్వరగా స్ట్రెస్ ఫీల్ అవ్వడు. మా విండ్ యొక్క డిస్టర్బెన్స్ అయితే రైడర్ కు ఉండదు. దాంతో పాటుగా ఇక్కడ మనం హ్యాండిల్ బార్ చూస్తాం కదా, హ్యాండిల్ బార్ కూడా కంఫర్టబుల్ గా మనకి రీచబుల్ లో ఉంటుంది. అంటే ఈజీగా మనం హ్యాండిల్ బార్ ని పట్టుకోవచ్చు. ఈ కంట్రోల్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. వీటితో పాటుగా ఇక్కడ మనం ట్యాంక్ వైపు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మంచి కర్వ్ షేప్స్ ఉంటాయి. అంటే మనం లెగ్ ఇలా పెట్టినప్పుడు ఇది వచ్చేసరికి మనకి వెహికల్ కమిట్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. అంటే వెహికల్ అలాంటి ఫీలింగ్ ఇచ్చినప్పుడు రైడర్ కి రోడ్డు మీద మంచి గ్రిప్ వస్తుంది. దాంతో పాటుగా వెహికల్ కి ఇక్కడ ఏరోడైనమిక్స్ వచ్చినాయి కాబట్టి వెహికల్ ఎలా అంటే మనం ఎలా అనుకున్నామో ఎగ్జాక్ట్ గా అలానే మూవ్ అవుతుంది, అలానే పర్ఫామ్ చేస్తుంది రోడ్స్ పైన. ఇంకా మనం హైట్ విషయానికి వస్తే ఇప్పుడు మనమైతే అప్రాక్సిమేట్లీ 6 feet ఉన్నాం. 6 feet వాళ్ళు కానీ లేదంటే 5.7 అయినా కూడా ఇంత పెద్ద వెహికల్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా సీటింగ్ విషయానికి వస్తే వెహికల్ ఇందాక చెప్పినట్లు మీకు వీల్ బేస్ ఎక్కువ కాబట్టి వెహికల్ చాలా పొడవుగా ఉంటుంది. ఎంత పెద్ద వాళ్ళైనా, ఎంత లావు ఉన్న వాళ్ళైనా, ఎంత సన్న ఉన్న వాళ్ళైనా కంఫర్టబుల్ గా ఇక్కడ కూర్చోవచ్చు, రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు కావాల్సినంత వెనక్కి వెళ్ళి రైడ్ చేయొచ్చు, లేదంటే కొంచెం ముందుకు వచ్చినా కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు. ఇంకా పిలియన్ కంఫర్ట్ కూడా ఇప్పుడు వస్తున్న బైక్ లో పిలియన్ సీట్స్ అనేది చాలా చిన్న ఇస్తున్నారు. కానీ ఇంత ముందున ఈ కరిజ్మాలో వచ్చేసరికి చాలా పెద్ద పిలియన్ సీట్ ఇచ్చారు. మీరు హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దీని మీద ట్రావెల్ చేసినా కూడా పిలియన్ కానీ రైడర్ కానీ టైర్డ్ ఫీల్ అయితే ఉండదు. దాంతో పాటుగా గ్రాబ్ రైల్ కూడా బాగా డిజైన్ చేశారు. ఫుట్ రెస్ట్ కూడా చాలా హై క్వాలిటీలో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా ఈ కరిజ్మా ఎలా ఉంటుందంటే రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది హైలీ పర్ఫార్మెన్స్ లా కాకుండా మీడియం గా మన రేంజ్, మన రోడ్స్ కి అంటే ఒక 100-110 కిలోమీటర్స్ కంటిన్యూస్ గా మీరు స్పీడ్ లో వెళ్ళాలనుకుంటే కరిజ్మా స్పోర్ట్స్ అనేది ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది. కరిజ్మాని ఇప్పుడు ఒక చిన్న రైడ్ కి తీసుకెళ్దాం. ఈ బైక్ ని మనం రైడ్ చేస్తున్నప్పుడు ఇది ఒక జస్ట్ నార్మల్ బైక్ లాగా అనిపించదు. ఈ హ్యాండిల్ బార్ పట్టుకున్న వెంటనే ఇది ఆటోమేటిక్ గా మన ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తుంది. ఈ బైక్ మన నెల్లూరులో ఉన్న ఆయుబ్ అనే ఫ్రెండ్ ది. అతను ఈ బైక్ ని చాలా ఇష్టంతో చాలా ఖర్చు పెట్టి ఫుల్ గా రీస్టోర్ చేయించాడు. మనకి రీస్టోర్ చేయించాలన్న ఒక ఆలోచన ఉంటే సరిపోదు, దానికి సరైన మంచి మెకానిక్ కూడా దొరకాలి. అయితే మా ఏరియాలోనే నుస్రత్ అనే అబ్బాయి ఇందులో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్ న్యూ ఒరిజినల్ పార్ట్స్ ని ఇన్స్టాల్ చేసి ఈ బైక్ కి మళ్ళీ లైఫ్ నిచ్చాడు. ఈ బైక్ ని చూస్తుంటే ఇది ఇప్పుడే షోరూమ్ నుంచి రిలీజ్ అయిందా, లేదంటే మళ్ళీ హీరో హోండా కొత్తగా మార్కెట్ లోకి ఈ కరిజ్మాని లాంచ్ చేసిందా అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ బైక్ లో ఫ్రంట్ ఫైరింగ్స్ చూస్తే ఇవంతా మనకి షార్ప్ అనిపించదు, అలానే సాఫ్ట్ గా కూడా ఉండవు. పర్ఫెక్ట్ గా మ్యాచో డిజైన్. రోడ్ మీద వెళ్తే డుకాటి, బిఎండబ్ల్యూ లాగా ఓవర్ షార్ప్ గా కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ లా హెవీగా కాదు. ఈ కరిజ్మా మధ్యలో ఒక హీరో లాంటి లుక్ ఉంటుంది. 80s 90s కిడ్స్ కి ఈ బైక్ ఎందుకు ఇంతలా కనెక్ట్ అయిందంటే ఇది మన లైఫ్ లాగానే సింపుల్ గా, స్ట్రాంగ్ గా, స్టైలిష్ గా ఉంటుంది కాబట్టి. ఈ రోజుల్లో బైక్లన్నీ ఏలియన్స్ షేప్ లో ఉన్నాయి, కానీ కరిజ్మా మాత్రం ఒక హ్యూమన్ డిజైన్ లా ఉంటుంది. మీరు స్పీడ్ బ్రేకర్స్ ని క్రాస్ చేస్తున్నప్పుడు కూడా సస్పెన్షన్ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బైక్ ని రైడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి కండిషన్ లో అయినా రైడర్ కి రోడ్ మీద బైక్ ని గ్లూ పెట్టి అంటించినంత కాన్ఫిడెంట్ ఉంటుంది. బ్యాడ్ రోడ్స్ లో కానీ, అన్ఈవెన్ రోడ్స్ లో కానీ హ్యాండిల్స్ షేక్ అయ్యే ఛాన్సే లేదు. రైడర్ కి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ స్మూత్నెస్ చూస్తే నుస్రత్ ఈ బైక్ ని ఎంత పర్ఫెక్ట్ గా రీబిల్డ్ చేశాడో అర్థమవుతుంది. సీట్ మీద కూర్చున్నప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మనం ఒక సోఫాలో కూర్చున్నంత ఫీలింగ్ ఉంటుంది. హ్యాండిల్ పొజిషన్ కూడా స్ట్రైట్ గా ఉంటుంది. ఫుట్ పెక్స్ న్యాచురల్ గా ఉంటాయి. బ్యాక్ పెయిన్ అయితే ఆల్మోస్ట్ జీరో. కరిజ్మాని
200-220 కిలోమీటర్స్ కంటిన్యూస్ గా రైడ్ చేసినా కూడా బాడీ టైర్డ్ అయ్యే ఛాన్సే లేదు. హీరో హోండా ఈ జామెట్రీని లాంగ్ రైడ్ కోసం చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసింది. ఆయుబ్ లాంటి ఓనర్స్ ఉంటే ఇలాంటి లెజెండరీ బైక్స్ ఇంకా మార్కెట్ లో తిరుగుతూనే ఉంటాయి. ఈ బైక్ లో ఉన్న 223cc ఇంజన్ వచ్చేసరికి ఆర్పిఎం చాలా స్మూత్ గా ఎక్కుతుంది, పవర్ స్లోగా ఉంటుంది, స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. రేసింగ్ బైక్ లా సడన్ జర్క్ కాదు, క్రూజర్ లా లేజీ కాదు, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ గా ఇంజన్ ని డిజైన్ చేశారు. ఓవర్టేక్ చేయాలంటే మనం గేర్ షిఫ్ట్ చేయాల్సిన పనే లేదు, జస్ట్ థ్రోటల్ ఇస్తే చాలు కరిజ్మా పుష్ ఇచ్చేస్తుంది. ఈ ఇంజన్ ఇప్పటికీ ఇంత బాగా రెస్పాండ్ అవుతుందంటే రీస్టోరేషన్ క్వాలిటీ ఎంత హైగా ఉందో అర్థం అవుతుంది. ఈ బైక్ ని రైడ్ చేస్తుంటే స్పీడ్ కన్నా కనెక్షన్ ఎక్కువ, రోడ్ ని ఫీల్ అవ్వచ్చు, ముందున్న వెండను ఫీల్ అవ్వచ్చు, ఇంజన్ ని ఇంకా బాగా ఫీల్ అవ్వచ్చు. కరిజ్మా మనకి చెప్పేది ఒకటే, రైడ్ ని ఎంజాయ్ చేయి. ఈ బైక్ ని మనం రైడ్ చేస్తున్నప్పుడు మన ఆర్కుట్ డేస్, కాలేజ్ లవ్, ఫస్ట్ శాలరీ, లాంగ్ హైవే రైడ్స్ ఇవన్నీ ఒక్కసారిగా మనకు గుర్తొచ్చేస్తాయి. ఈ రోజుల్లో బైక్స్ అన్ని ఫాస్ట్ అయిపోయాయి, టెక్నాలజీ అయితే ఇంకా బాగా పెరిగిపోయింది, కానీ ఇలాంటి సోల్ ఉన్న బైక్స్ చాలా తగ్గిపోయాయి. కరిజ్మా లాంటి బైక్స్ మన జనరేషన్ కి ఎమోషన్ ని, ఫ్రీడమ్ ని, స్వాగ్ ని నేర్పించాయి. ఈ బైక్ జస్ట్ ఒక వెహికల్ మాత్రమే కాదు, మన యూత్ కి ఒక టైం మిషన్ లాంటిది. ఆయుబ్ కి ఇది ఒక డ్రీమ్, నుస్రత్ కి ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈ కరిజ్మా ఇప్పుడు ఒక స్టోరీ అయింది. మన మోటో వింగ్స్ ఛానల్లో మనం బైక్స్ గురించి మాత్రమే కాదు, బైక్స్ లో ఉన్న స్టోరీస్ ని కూడా మీకు చూపిస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మనం హీరో హోండా కరిజ్మా గురించి చేసిన డీటెయిల్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ అంటే లేటెస్ట్ గా వస్తున్న కార్స్ అవ్వచ్చు, బైక్స్, ఈవీస్ ఇలాంటి వాటి గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.